అంతర్జగత్ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం వేళలో ఒక చిన్న పోస్ట్ పెట్టడం జరిగింది. అసలు ప్రత్యంగిరాదేవి ఎవరు, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మీద స్వరాజ్ గారు, జయదేవ్ గారి చర్చల్లో అమ్మవారి ఉగ్రరూపం బయటపడింది. అలాగే మా గురువుగారైనటువంటి శ్రీ 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 మధుసూదన సరస్వతి గారి శ్రీ మహాప్రత్యంగిరా కృత్యా తంత్రంలోంచి చాలా విషయాలు పోస్ట్ చేయబడ్డాయి. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మా గురువుగారి సన్నిధిలో ఒకనొక సందర్భంలో కూర్చున్నప్పుడు అసలు ప్రత్యంగిరా స్వరూపం ఏంటి, అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవించిందని ఒక పురాణ కథ గురువుగారు చెప్పడం జరిగింది. ఈ ప్రత్యంగిరాదేవి అనేది ఎలా ఉద్భవించింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు తెలిసినంత మట్టుకు మీకు వివరిస్తాను. ఒకనొక సమయంలో ఒక రాక్షసుడు ఒక వరం పొందినాడు. నాకు ఈ బ్రహ్మాండంలో ఎవరితోని దేనితోని మరణం లేకుండా ఉండుగాక శివుడు తదాస్తన్నాడు. ఆ తర్వాత ఆ యొక్క రాక్షసుడు యొక్క అరాచకాలన్నీ పెట్టరేగిపోయి దేవతలు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి సమావేశమై ఎలాగో వీడు చదవడానికి వీల్లేదు ఈ బ్రహ్మాండంలో, కాబట్టి పక్క బ్రహ్మాండం నుంచి ఎవరైనా తీసుకురావాలనే ఉద్దేశంతో పక్క బ్రహ్మాండంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పక్క బ్రహ్మాండంలో ఉన్నటువంటి కాపలాదారు, ఎవరు మీరు ఎందుకు ఇలా వచ్చారంటే, ఏమండి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొస్తే మా బ్రహ్మాండంలోకి ఆ రాక్షసుడు సంహరించబడతాడు, అతను వరం పొంది ఉన్నాడు, మా బ్రహ్మాండంలో ఏ వరకు దేంతో చావురు నాకు ఉండకూడదని, అందుకని ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని తీసుకెళ్దామని చెప్పేసి మేము వచ్చినామంటే ఆ రాక్షసుడు అన్నాడు, మీరందరూ కలిసి ఒక 50,000 సంవత్సరాలు తపస్సులు యజ్ఞయాగాదులు చేస్తే అప్పుడు అమ్మవారు వస్తుంది అనగానే వీళ్ళు యజ్ఞయాగాదులు అవన్నీ మొదలుపెట్టినారు. ఇక అమ్మవారు ఆ పరబ్రహ్మాండం నుంచి ఎలా వచ్చిందంటే, శత సహస్ర సింహవదనే జ్వల జ్వల జ్వాలాజీపే కరాల వదనే ప్రత్యంగిరే, రగులుతున్న నాలుకలతోని 100,000 సింహముఖాలు వేసుకొని అమ్మవారు ప్రత్యక్షమై ఆ రాక్షసుని సంహరించింది. ఆ యొక్క ఉగ్రరూపమైనటువంటి అమ్మవారిని చూడలేక అందరూ తలో దిక్కు పారిపోయినారు. ఇక ఈ ఋషులు మునులు అందరు కలిసి స్తుతించి అమ్మవారికి, అమ్మ ఈ రూపాన్ని చూడలేకపోతున్నాం కాబట్టి మీరు లలిత మనోహరంగా కనిపించండి అని వేడుకున్న వెంటనే అమ్మవారు లలితాంబగా, లలితాదేవిగా మారిపోయి అందరికీ ప్రసన్నురాలు చేసింది. ఈ దేవతలందరూ ఒక కోరిక కోరినారు, అమ్మా వచ్చినా ఇక్కడనే ఉండి మా అందరిని ఉద్ధరించండి అని చెప్పి. దానికి అమ్మవారు అన్నారు కదా, నేను మీ అందరికంటే పెద్దదాన్నిరా, మరి నేను ఎక్కడ ఉండాలి అంటే, శ్రీచక్ర మధ్య బిందు రూపేణ సంస్థ, శ్రీచక్ర మధ్యంలో ఆ బిందు ఏదైతుందమ్మా, అంతకంటే మించి పెద్ద స్థలం మా దగ్గర లేదమ్మా, ఇక్కడ మీరు స్థివాన నివాసం ఏర్పరచుకొని ఉండండి అనగానే అమ్మవారు శ్రీచక్ర మధ్యలో బిందు రూపంలో అమ్మవారు ఉండి ఈ యొక్క లోకాన్ని, సృష్టిని కాపాడుతూ వస్తుంది. ఇది ప్రత్యంగిర యొక్క జననం. మేము శ్రీ 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 మధుసూదన సరస్వతి గారి అనుంగ శిష్యులుగా ఆయన సన్నిధానంలో విన్నమాట. అలాగే ఈ రోజుల్లో మనం నిజంగా జరిగింది ఏందనేది తెలుసుకుంటే, పూర్వం మన అఖండ భారతం అనేది దాంట్లో మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథల్లో మలయ ద్వీపం అనేది, ఈరోజు ఉన్నటువంటి మలేషియానే మలయ ద్వీపం. అమ్మవారు అక్కడ ఉండేది. అక్కడి నుంచి 5 ఋషులు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ తమిళనాడు దగ్గర కుంభకోణంలో అయ్యర్వాడిలో స్థాపించినట్టు అక్కడ అయ్యగారు అమ్మవారి యొక్క రూపాన్ని తెలిపారు. కాబట్టి ఆ యొక్క 5 అయ్యవారు తీసుకొచ్చినారు ఋషులు, కాబట్టి ఆ యొక్క ఊరికి అయ్యర్వాడి అనే పేరు కలదు. ఈరోజు కూడా ప్రతి అమావాస్య రోజున అక్కడ ప్రత్యంగిర యాగం జరుగుతుంది. నేను ప్రత్యంగిర ఉపాసకుడిగా ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ యాగం జరపడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు నేను ప్రత్యంగిర హోమాలు దాదాపు ఒక 100 చేసి ఉన్నాను. ఎవరైనా ప్రత్యంగిర ఉపాసన చేసేవాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి రావచ్చు, నేరుగా సంప్రదించండి. అలాగే ఉపాసన చేసే ముందు మీ యొక్క గురువుగారిని సంప్రదించి గురువుగారి ఆధీనంలో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి మీకు ధ్యాన శ్లోకాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఇదొకటి మాత్రం ఎవరైనా సరే అమ్మవారిని ఈ శ్లోకం ద్వారా ధ్యానించవచ్చు. సింహీం సింహముఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వాలం శూల స్థూల కపాల పాషమర్ విగ్రహ
అస్థాంబుజాం దాంష్ట్రాకోటి విషంకటాస్య కుహారమారక్త నేత్రత్రయీం బాళేంద్యుతిం మౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావే. ఓం శ్రీ గురుభ్యో నమః.